ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్య వార్తల గురించి మనం మాట్లాడుకుందాం. ప్రధాన పత్రికల్లో వచ్చినాయి ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి. ఈ ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తల్ని మనం మాట్లాడుకుందాం. ప్రజల తరపున ప్రజలు ఏమనుకుంటున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది వాళ్ళ తరపున కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఈనాడు ఇలా వైద్య కళాశాలల పూర్తి యాజమాన్యం ప్రభుత్వం అనేది. వైద్య కళాశాలలు యాజమాన్యం మేనేజ్మెంట్ అంతా ప్రభుత్వాందే అని చెప్తున్నారు. దీని మీద ఫుల్ కాంట్రవర్సీ అయింది, ప్రైవేటీకరణ చేస్తున్నారేమో అని చెప్పేసి. కానీ ఇక్కడ ఏమంటున్నారు గవర్నమెంట్ అంటే అవి ప్రభుత్వ ఆస్తులు, నిర్వహణ మాత్రమే ప్రైవేట్ వ్యక్తులకు. మెరుగైన విద్యకు పీపీపీనే ఉత్తమమని పార్లమెంటరీ స్థాయి సంఘం స్పష్టం చేసింది. పీపీపీ అంటే ఏంటంటే సింపుల్ చెప్పాలంటే గవర్నమెంట్ ప్రైవేట్ కలిసి అనమాట. గవర్నమెంట్ ప్రైవేట్ రెండు కలిస్తే చాలా బాగా రిజల్ట్ ఉంటుంది అనేది చెప్పడం అనమాట. అందుకే ఈ విధానంలో ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టీకరణ చేశారు. ఇక్కడ ఇంకొక న్యూస్ వచ్చేసి నేడే పోలీస్ కొలువులకు వేడుక, కానిస్టేబుల్గా ఎంపికైన 5,757 మందికి నియామక పత్రాలు అందజేత, సీఎం చేతుల మీదుగా పంపిణీ, కుటుంబ సభ్యులతో హాజరు కానున్న అభ్యర్థులు. ఓకే, ఇది మిరప దరహాసం డబ్బీ బ్యాడ్గా రకం క్వింటాల్ 71,000 అంట. ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం అనేది ట్రెండ్ తెలంగాణలో కూడా బాగా. సీఎం వాళ్ళు మేము ఇలా చేశామని చెప్పేసి ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి ఇస్తున్నారు ఇది. ఓకే, దానివల్ల వాళ్ళకు ఉత్సాహం అయితే వస్తుంది. ఒక మెమొరీ, జాబ్ రావడం ఒకటి, అంత పెద్ద సభలు తీసుకోవడం ఒక మెమొరీ అని అనుకుంటున్నారు. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఉపాధి హామీ పథకం కొత్త పేరు విబిజీ రామ్జీ అంట. మహాత్మా గాంధీ పేరిటిన ఉన్న పాత చట్టం రద్దు, కొత్తగా వికసిత్ భారత్ రోజ్గార్ ఆజీవికా మిషన్. ప్రభుత్వ ప్రతిపాదన, మండిపడ్డ ప్రతిపక్షాలు. ఉన్నత విద్యా సంస్థలు నియంత్రణకు ఒకే సంస్థ. లోక్సభ ముందుకు మరో బిల్ అనమాట. సింపుల్గా గాంధీ అంటే కాంగ్రెస్ అంటే గాంధీ కదా, ఆ పేరుని తీసేసి మేము కొత్త పేరు పెడుతున్నామని చెప్తున్నారనమాట బీజేపీ వాళ్ళు. దాన్ని స్ట్రెంగ్తన్ చేస్తాము, మారిన పరిస్థితులకు తగ్గట్లు మారుస్తాము అని చెప్తున్నారనమాట. ఇదొక న్యూస్. స్టార్ట్స్ ప్రాజెక్ట్ కింద 4,400 కోట్లు ఇవ్వండి. లోకేష్తో ఆత్మీయంగా మాట్లాడుతున్న ధర్మేంద్ర ప్రధాన్. చిత్రంలో రామ్మోహన్ నాయుడు, శ్రీకృష్ణదేవరాయలు. రాష్ట్రంలో నైపుణ్య గణనకు సహకరించండి, విశాఖ స్కిల్ సెంటర్తో దేశవ్యాప్తంగా ప్రయోజనం. కేంద్ర మంత్రులకు మంత్రి లోకేష్ వినతులు. ధర్మేంద్ర ప్రధాన్, అశ్విని వైష్ణవ్, జయంత్ చౌదరిలతో భేటీ. ఓకేనా, ఇది నైపుణ్యం, స్కిల్స్ పెంచుకోవడానికి చేసే కృషి అనుకోండి. ఇక్కడ 10 రోజుల్లోనే హామీ నెరవేర్చిన పవన్ కళ్యాణ్. చిలుకులూరిపేటలోని పాఠశాలకు సొంత నిధులతో 25 కంప్యూటర్లు, పుస్తకాలు, ఫర్నిచర్ అందజేత. ఎడ్యుకేషన్ని హెల్ప్ చేస్తే మాత్రం అదైతే మంచి న్యూసే. హెల్త్, ఎడ్యుకేషన్, న్యాయం, సత్వర న్యాయం, ఇమ్మీడియట్గా న్యాయం జరిగిందంటే ప్రజలకు మేలు చేసినట్లు వీళ్ళు. ఉగ్రవాదులు తండ్రి కుమారులే. ఆస్ట్రేలియా బోండీ బీచ్ దాడిలో పాల్గొన్నది వారే. ఉగ్రవాదులు ఆస్ట్రేలియాలో దాడి జరిగి 15 మందిని చంపేసినారు వాళ్ళిద్దరు తండ్రి కొడుకులేనంట. వాళ్ళు పాకిస్తాన్కి చెందిన వాళ్ళంట. పాకిస్తాన్ ఇండియానే కాదు, అన్ని దేశాలను టార్గెట్ చేసినట్లున్నారు వాళ్ళు. రఘురామన్ ఎందుకు కొట్టారు, ఎవరు కొట్టమన్నారు, కస్టడీలోకి ముసుగు ధరించి వచ్చింది ఎవరు, వారిని పంపింది ఎవరు, పివి సునీల్ కుమార్పై విచారణ అధికారి ప్రశ్నల వర్షం. అన్నింటికీ ముక్తసరి సమాధానాలే. రఘురామ్ రాజన్ ఇష్యూ అది. అంటే ఒక రకం చెప్పాలంటే వైసీపీ వర్సెస్ టీడీపీ అనుకోండి. రాష్ట్రంలో 6 జోన్లు, 2 మల్టీ జోన్లు, 26 జిల్లాల ఆధారంగా గెజిట్ నోటిఫికేషన్. అమరావతిలో స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్. 58 అడుగుల ఎత్తుతో పొట్టి శ్రీరాముల విగ్రహం. ఆయన జీవితం, త్యాగం భావితరాలకు గుర్తుండేలా కార్యాచరణ. సీఎం చంద్రబాబు వెల్లడి. ఆత్మార్పణ దినం సందర్భంగా నివాళి. ఆర్యవైశ్యులుగా కుల ధృవీకరణ పత్రాల జారీకి హామీ. ఆంధ్రప్రదేశ్, చెన్నై నుంచి, మద్రాసి నుంచి ఆంధ్రప్రదేశ్ సపరేట్ కావడానికి మాత్రం పొట్టి శ్రీరాములు గారు చేసిన కృషే. ఆ విగ్రహం పెడతామని అంటున్నారు. అందులో ప్రజలు హర్షిస్తారు, సంతోషపడతారని చెప్పొచ్చు ఈ న్యూస్కి అయితే. నెక్స్ట్ ఇక్కడ జోన్స్ వేస్తున్నారు. మల్టీ జోన్ 1. జోన్ 1 అంటే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి. జోన్ 2 వచ్చేసి అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ. జోన్ 3 వచ్చేసి పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ. మల్టీ జోన్ 2 వచ్చేసి జోన్ 4 గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం. జోన్ 5 తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, కడప. జోన్ 6 నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి. జోన్ల వైజ్గా చేస్తున్నారనమాట జోన్లు. అండ్ అది సూట్ కేసులో ఆరోగ్య రహస్యాలు, ఇంటి వద్ద పరీక్ష, క్షణాల్లో రిపోర్ట్, గంటల కొద్ది సమయం ఆదా. ఓకే, 18 మార్చి నెల శ్రీవారి ఆర్థిక సేవలు టికెట్లు విడుదల. ఆరోగ్యం గజగజ, జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న వైద్యులు. నెక్స్ట్ అమరావతిలో స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ 18 మార్చి నెల. ఓకే, ఇది చదివిన ఆల్రెడీ. ఆధ్యాత్మికతతోనే విశ్వ చైతన్యం. ఆధ్యాత్మికతతోనే ఇదైతే నేను కూడా బిలీవ్ అయితే స్ట్రాంగ్గా. మనం ఎప్పుడైతే ఆధ్యాత్మికతతో ఉంటామో మన ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా ఉండి ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చు.
నేడే పోలీస్ కొలువుల వేడుక, యువ వైద్యురాలకి వరకట్న వేధింపులు. ఓకే ఓకే, ఇది 10 రోజుల్లోనే హామీ నెరవేర్చిన పవన్ కళ్యాణ్. నా పదోన్నతి పార్టీ ఆశీర్వాదమే. భాజపా అధ్యక్షుడిగా నితిన్ నబీన్ సిన్హా సెలెక్ట్ అయింది కదా. ఇక్కడికి ఎవరు వచ్చారు? కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా. ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్. బీజేపీ వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్స్కి అధ్యక్ష పదవి ఇస్తారు. చాలాసార్లు చూసాం మనం. స్టార్స్ ప్రాజెక్ట్ 4400 కోట్లు ఇవ్వండి. ఓకే, ఇది చదివేసినాం. తలలేని మొండంలా కొత్త ఉపాధి హామీ బిల్లు 40% ఖర్చు రాష్ట్రాలు భరించాలని సరికాదు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్రాలు 40% ఖర్చులు రాష్ట్రాలు భరించాలని చెప్తున్నారు. అది సరికాదని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రెషర్ పెట్టొద్దు అని చెప్తున్నారు. అదైతే నేను కూడా ఏకీభవిస్తాను. రిలయన్స్కి రూపాయి 601.87 కోట్ల ప్రోత్సాహకాలంట. కర్నూలు జిల్లా వారు చూడండి, కార్పొరేట్ వాళ్ళకి ప్రోత్సాహం చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న పాయింట్, జీవితాన్ని మలుపు తిప్పే 5 అలవాట్లు అంట. చిరుతిండ్ల జోలికి పోకుండా ఉండాలి. కరెక్టే. కాఫీని వదిలిపెట్టడం. కాఫీ తాగితే మైండ్ షార్ప్ అవుతుంది, బ్రెయిన్ షార్ప్ అవుతుంది, యాక్టివ్ అవుతాము అని ఉంటుంది కదా. అదొక సింపుల్ చెప్పాలంటే ఒక లిటరల్ ఒక డ్రగ్. మీరు ఏ డాక్టర్ని అడగండి, ఒక మంచి ఎక్స్పీరియన్స్ డాక్టర్ని అడగండి, కాఫీ టీలు వద్దని చెప్తారు. అది బ్రిటిష్ వాళ్ళు తెచ్చినాయి. ప్రకృతితో ఎక్కువ సమయం గడపడం, రోజు శ్వాస వ్యాయామాలు, ధ్యానం చేయడం, కళ్ళకు మాస్క్ ధరించి చెవుల్లో ధ్వని నిరోధకాలు పెట్టుకొని నిద్రపోవడం. ఈ అలవాట్లు జీవితంలో శక్తి స్థాయిలను పెంచడంతో పాటు స్పష్టతని, ప్రశాంతతను తీసుకొస్తాయి. ఇవి ఒకసారి చూసుకోండి. హెల్త్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇవి ఆర్టికల్స్ ఇవి. ఓకే, ఇది మనం సాక్షి దగ్గరకు వద్దాం. ఇప్పుడు సాక్షిలో ఎలా ఇచ్చారు న్యూస్లో, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మహోద్యమం, పోటెత్తిన కోట్ల గలాలు. అక్కడ ఈనాడులనేమో మేము ప్రైవేటీకరణ కాదు, మొత్తం యాజమాన్యం మేమే, 2 మిక్స్డ్ అని చెప్పారు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ సాక్షిలో ఏమని వచ్చింది అని అంటే, అసలు వీళ్ళు మొత్తం ప్రైవేటీకరణ చేస్తున్నారేమో, దాని మీద పెద్ద ఉద్యమం చేస్తున్నాము, పోటెత్తిన కోట్ల గలాలు, 1 కోటికి పైగా సంతకాల ప్రతులతో జిల్లా కేంద్రాలలో భారీ ర్యాలీ, పోలీసుల ఆంక్షలు నిర్బంధాలను లెక్క చేయకుండా వెల్లువెత్తిన జనవాయినే, కదం తొక్కిన విద్యార్థులు, యువత, మహిళలు, మేధావులు, సామాజిక కార్యకర్తలు. వైఎస్ జగన్ పిలుపు మేరకు రచ్చబండ 1 కోటి సంతకాల సేకరణకు అపూర్వ స్పందన. జిల్లా కేంద్రాల నుంచి భారీ ర్యాలీలు నడుమ పార్టీ కేంద్ర కార్యాలయానికి సంతకాల ప్రతులు తరలింపు. ఈ నెల 18న వైఎస్ జగన్ నేతృత్వంలో సంతకాల ప్రతులు గవర్నర్కు అందజేత. కొత్త మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించాలని సర్వత్రా డిమాండ్. 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ దారదత్తం చేయడంపై నిలదీత. 175 నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాల ర్యాలీలకు స్వచ్ఛందంగా తరలి వచ్చిన జనం. ఏమవుతుందంటే, కంప్లీట్ ప్రైవేటీకరణ చేస్తే ఏమవుతుందంటే, ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తారంటే పేరెంట్స్ దగ్గర డబ్బులు ఎక్కువ లాగుతారు. మధ్యతరగతి కుటుంబాల నుంచి ఆ ఫీజు ఈ ఫీజు అని చెప్పేసి. గవర్నమెంట్ అయితే ఫీజు తీసుకునే ఛాన్స్ ఉండదు అనమాట. కాబట్టి వీళ్ళు కంప్లీట్ ప్రైవేటీకరణ వద్దంటారు. సరే, మన వాయిస్ ప్రకారం కొద్దిమంది అంటున్నారు ఏమంటున్నారు అంటే, ప్రైవేట్ రూల్స్, గవర్నమెంట్ రూల్స్ ఉండాలి. గవర్నమెంటే ఇప్పుడు ఏదన్నా కంప్లైంట్ వస్తే గవర్నమెంటే కంట్రోల్ చేయాలన్నమాట. అప్పుడు ప్రజలకు ఏం భయం ఉండదు. అంటే ప్రభుత్వం కంట్రోల్ ఉండాలి అండ్ ప్రైవేట్ మెయింటెనెన్స్ ఉండాలి. జనరల్గా ప్రైవేట్ వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తే ఖచ్చితంగా 10 రూపాయలు వాళ్ళకి వస్తుందంటే 3 రూపాయలు 4 రూపాయలు ఖచ్చితంగా మెయింటైన్ చేస్తేనే వాళ్ళకి 6 రూపాయలు మిగులుతాయనే రకం ఉంటుంది ప్రైవేట్ది. సో ఈ 2 కలిస్తే బెటర్ అని అంటే బెటర్ అని యాజ్ ఏ ఫ్యాకల్టీగా చెప్తున్నా, యాజ్ ఏ ప్రజల తరపున వాయిస్ కూడా 2 కలిస్తే బెటరే. ఓన్లీ ప్రైవేటీకరణ నష్టమే. ఓన్లీ గవర్నమెంట్ అన్నా ఏమంటారు క్వాలిటీ మెయింటైన్ చేయరు. ప్రైవేట్ వస్తే క్వాలిటీ వస్తుంది. ప్రైవేటు గవర్నమెంట్ కలిస్తే ప్రజలకు అన్యాయం జరగదు, మంచి జరుగుతుంది అన్నది ఒక ఆలోచన. నెక్స్ట్, బ్యాలెట్ పేపర్లతోనే ప్రజాస్వామ్యం పదిలేమని చెప్తున్నారు. ఇక్కడ సాంకేతికత పేరుతో మోసం వద్దు, ఏపీ ఎన్నికల్లో భారీగా అవకతవకలు. పార్లమెంటు వద్ద వైఎస్ఆర్సీపీ నిరసన, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్లకార్డులతో ఎంపీల ప్రదర్శన. నెక్స్ట్, వారానికి 4 రోజుల పనే ఉంటే బాగుంటుంది, భారత్లో త్వరలో సహకారం, కొత్త కార్మిక చట్టాల్లో వెసులుబాటు. 4 రోజులన్నట్ట వర్క్. కంపెనీలు సిబ్బంది ఇష్టమే, రోజువారీ పని గంటల పెంపు, అయితే వారానికి 48 గంటలు దాటరాదు. ఇది రూల్ అనమాట. కొద్ది రోజుల్లో పూర్తి స్పష్టత వస్తుంది. ఏపీలోనే నిరుద్యోగ రేటు అత్యధికం, రాజ్యసభలో వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం. జాతీయ స్థాయిలో నిరుద్యోగ రేటు 5.2%, అదే ఏపీలో 8.2%గా నమోదు. మహిళల నిరుద్యోగ రేటు ఏపీలోనే అత్యధికంగా 10.1% ఉందని చెప్తున్నారు. ఇక్కడ పురుషుల నిరుద్యోగ రేటు 7.2%. ఐపీఎస్ సంజయ్కి బెయిల్. ఇది ఓకే. పత్తాలేని పట్టాదారు పుస్తకాలు ఇబ్బందులు పడుతున్న రైతులు, ఏడాది నుంచి జారీ నిలిపివేసిన చంద్రబాబు సర్కారు. నెక్స్ట్, ఇన్వెస్టర్లకు స్వర్ణకాలం, కొత్త గరిష్టానికి బంగారం. ఢిల్లీలో
1,37,600 అయిందంట బంగారం. ఇది ఒక న్యూస్. నెక్స్ట్ వచ్చేసి ఓకే, ఇక్కడ వచ్చేసి పోటెత్తిన జనం. ఓకే, కోటి సంతకాలు. మెడికల్ కాలేజీల వైఎస్ఆర్సీపీ ధర్నా చేస్తుంది. కమిషన్ల కోసమే ప్రైవేటీకరణ అని అంబటి రాంబాబు గారు చెప్తున్నారు. మద్యం అక్రమ కేసుల బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా. పత్తాలేని పట్టాదారు పాస్ పుస్తకాలు. ఇది చదివినాం ఆల్రెడీ. నెక్స్ట్ వచ్చేసి అమరావతిలో స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్. ఓకే, అమరావతి విగ్రహం ఏర్పాటు చేసే స్తోమత ప్రభుత్వానికి లేదా? అమరజీవి విగ్రహం ఏర్పాటు చేసే స్తోమత ప్రభుత్వానికి లేదా? చందాలు వసూలు చేసుకోమనడం పొట్టి శ్రీరాములను అవమానించడమే అని అంటున్నారు ఇక్కడ. వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి వెల్లంపల్లి మండిపాటు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా అమరజీవి వర్ధంతి. ఓకే, ఇది ఫండింగ్ కలెక్ట్ చేస్తున్నట్లున్నారు. అది తప్పని చెప్తున్నారు వీళ్ళు. అంటే ఒక రకంగా వైఎస్ఆర్సీపీ అయినా అందరూ హర్షిస్తారు పొట్టి శ్రీరాములు గారి విగ్రహం అంటే ఖచ్చితంగా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సపరేట్ కావడానికి, మన హక్కులు మనం సంపాదించుకోవడానికి అమర నిరాహార దీక్ష చేశాడు. ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయాలి. ఒక్క నిమిషం. ఇక్కడ రిలయన్స్కు బాబు సర్కార్ జీ హుజూర్. శ్రేష్టకు సర్కారు నజరాన. గతంలో ఇచ్చిన ప్రోత్సాహకాలు సరిపోవన్న శ్రేష్ఠ రెన్యూవబుల్స్ సంస్థ ఏడాదికి ఎకరా ₹15,000కే 30 ఏళ్లకు లీజుకి ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. ఇతర సంస్థలకు మాత్రం ఎకరా లీజు 31,000గా నిర్ణయం. చింతా గ్రీన్కో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతి. శ్రీవారి దర్శనానికి మార్చి కోటా షెడ్యూల్ విడుదల. సత్వాపై చంద్రబాబుకి ఎందుకంత ప్రేమ? వందే భారత్లో తీర ప్రాంతం మరింత అభివృద్ధి. పోస్ట్ ఫార్వర్డ్ చేశాడని 26 కేసులు. ఓకే, ఇదొక న్యూస్. నెక్స్ట్ అడ్డంకులను అధిగమించి అణిచివేతను ధిక్కరించి బాబు సర్కారు కల్పించిన ఆటంకాలను దాటుతూ ముందుకు 1,000,000 సంతకాల ర్యాలీని విజయవంతం చేసిన ప్రజలు. వారానికి 4 రోజులే పని. ఓకే, ఇది ఉపాధి భారం రాష్ట్రాలపై. ద్వైపాక్షికం ద్విగుణీకృతం. తండ్రి కొడుకుల పనే. సిడ్నీ కాల్పుల ఉదంతంలో ప్రధాన నిందితులుగా పాక్ జాతీయులుగా గుర్తించిన పోలీసులు అన్యాయంగా చంపినారు ఆ ప్రజల్ని. 50 ఏళ్ల నిందితుడిని సాజిద్ అక్రమ్గా గుర్తించిన పోలీసులు నవీద్ ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థతో సత్సంబాలు. వెలుగులోకి విస్మయకర విషయాలు. వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళే. అహ్మద్ అసలైన హీరో. కాల్పులు జరుపుతున్న సాజిద్ చేతిలో నుంచి గన్ను లాక్కొని అహ్మద్ పలువురి ప్రాణాలను కాపాడిన సాహసి. యువ ఉగ్రవాది దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలైన సిరియన్ శరణార్థి. ఇదైతే గ్రేట్ అని చెప్పవచ్చు. మనకు వీడియోస్ కూడా ఉన్నాయి. ఆ గన్తో కాలుస్తుంటే వెనుక నుంచి వెళ్ళి పట్టుకొని ప్రాణాలకు తెగించే. ఏ మాత్రం అటు ఇటు ఉన్నా ప్రాణాలు పోయేది. ఒక రకంగా చెప్పాలంటే కొద్ది మందిని కాపాడిండి అని చెప్పొచ్చు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అటువంటి ధైర్యం అందరిలో రావాలని కోరుకుందాం మనం. డెడ్ ఎకానమీయా? అలాగైతే ఈ రేటింగ్లు ఎలా వస్తాయి? నిర్మల విపక్షాలపై మంత్రి మండిపాటు. వరకట్న వ్యతిరేక చట్టాలకు కోరలు లేవు. ఇదండి మెయిన్గా సాక్షి న్యూస్లో. ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ఏమొచ్చిందో చూద్దాం. ముహూర్తపు బంధాలపై సోషల్ మీడియా పిడుగు. సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు కామెంట్లు చూసి పెళ్లి రద్దు చేసుకుంటున్న పలువురు. మధ్యప్రదేశ్లో 40 రోజుల వ్యవధిలో రద్దయిన పెళ్లిళ్ల సంఖ్య 150కి పైమాటే. పచ్చటి కాపురాల్లో సైతం డిజిటల్ చిచ్చు. కౌన్సిలింగ్ తీసుకోవాలని నిపుణుల సూచన. వీళ్ళేమైనా ముహూర్తం ఫిక్స్ చేసుకుంటారు. తర్వాత వాళ్ళ ప్రొఫైల్ చూస్తారు. ఒక 2-3 సంవత్సరాల క్రితం పెట్టిన పిక్ ఇమేజ్ ఏదో ఒకటి ఉంటుంది కదా, అది వీళ్ళకి నచ్చదు. అమ్మో దాన్ని చూసి వీళ్ళ మైండ్ సెట్ ఎస్టిమేట్ చేసేసి క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మొబైల్ వల్ల ఎంత సోషల్ మీడియా వల్ల ఎంత ఉపయోగమో అంత నష్టం కూడా ఉంది. పెద్దలు కూడా ఇరుక్కుపోతున్నారు ఇందులో. అయితే చిన్న పెద్దవాళ్ళు 15 సంవత్సరాల పిల్లలు 16 సంవత్సరాల పిల్లలకి సోషల్ మీడియా కంప్లీట్గా బంద్ అని ఆస్ట్రేలియాలో ఒక చట్టమే తీసుకుని వచ్చింది. కొన్ని దేశాల్లో చట్టాలే తెచ్చినాయి. ఎందుకంటే వాళ్ళు సైకలాజికల్గా ఆ గ్రోత్ ఉండదు అని చెప్పేసి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వస్తే మాత్రం చాలా గొప్ప విప్లవం అవుతుందని చెప్పొచ్చు. మొబైల్ని అరికడితేనే ఏమంటారు సైకలాజికల్గా డెవలప్ అవుతారు పిల్లలు. మహాత్మా గాంధీకి రామ్ ఉపాధి హామీ పథకంలో మహాత్ముడి పేరు తొలగింపు. ఓకే, ఏం బాగున్నామని ఎక్కడ తగ్గాలో తెలియకుండా గణాంకాలు. బాలుపాట అజరామరం. సార్వభౌమత్వానికి నిదర్శనమైన ఎస్పీ. ఓకే, రవీంద్ర భారతిలో విగ్రహం ఏర్పాటు చేశారు. నెక్స్ట్ అమరావతిలో బలిదాన విగ్రహం. 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్గా నామకరణం. ఇది చదివాను. ఏ విస్తరణకు సహకరించండి.
ఆయుధం వదిలేద్దాం, ఇక రహస్య ఉద్యమాలు చేయడం కష్టం, మావోయిస్టులు ఆయుధం వదిలేద్దాం అని చెప్తున్నారు. ఎందుకంటే ఆపరేషన్ కగారు ఇంకా ఒకటి బీజేపీ టార్గెట్ చేసింది మొత్తం కనిపిస్తే ఎన్కౌంటర్ అనే రకంగా ప్రజా ఉద్యమాల నిర్మాణంలో విఫలమయ్యాం, వర్గపోరు తగ్గింది, దోపిడీ రూపుమారింది, 2024లో మావోయిస్టు పోలిట్ బ్యూరో చర్చ, రాష్ట్ర కమిటీల అభిప్రాయంపై అందరిమదనం వెలుగులోకి సంచలన డాక్యుమెంట్. మెయిన్ పర్సన్ ఇడ్మాన్ చంపేసరికి మావోయిస్టుల్లో విపరీతమైన ఇక ఆందోళన. ఎందుకంటే వాళ్ళకి స్కోప్ లేదు, ఉద్యమాలు చేపట్టి ఏదైనా మంచి చేద్దామన్నా స్కోప్ లేదు, కనిపిస్తే కాల్చివేత అన్నట్లు అయిపోయింది పరిస్థితి. కాబట్టి ఇక వాళ్ళు మొత్తం విరమిద్దామని అంటున్నారు. హాట్ మెటల్ ఉత్పత్తిలో స్టీల్ ప్లాంట్ రికార్డు, భోగాపురంలో దేశంలోనే తొలి ఎడ్డిసిటీ, హిమాలయాల్లో అణుముప్పు అంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి గాంధీకి రామ్ రామ్, ఆ ఉగ్రవాదులు పాకిస్తానులే, బాలుపాట అజరామరం. ఇవండి మెయిన్ వార్తలు ఆంధ్రజ్యోతిలో నుండి వచ్చిన హైలాండ్లోనే దిద్దారు. తెలుగులోనే ప్రాథమిక విద్యా బోధన, కడియం ఉన్నత పాఠశాలలో కవుల విగ్రహావిష్కరణ, మంత్రి దుర్గేష్. మన మదర్ టంగ్లోనే సబ్జెక్టులు నేర్చుకుంటే చాలా ఉపయోగపడుతుంది పిల్లలకి. ఇంగ్లీష్ అవసరమే కానీ అర్థం కావడానికి మాత్రం. మరో 10 ఏళ్లకు నిశ్శబ్ద విప్లవానికి విజయమేనా. ఇవి మెయిన్గా ఆంధ్రజ్యోతి ఒక జిల్లా వార్తలు. ఇక్కడ మనకు ఒక ఇదండి న్యూస్లో వచ్చేసి ఇవి మెయిన్ వార్తలు, మన ప్రధాన వార్తాపత్రికలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వార్తలు. డైలీ ఖచ్చితంగా మన ఛానల్ లోపల డైలీ ప్రధాన వార్తాపత్రికల న్యూస్లు వివరించడం జరుగుతుంది. సో మీరు కూడా కామెంట్ చేయండి, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ప్రజల తరపున మీ తరపున కూడా ఏదైనా అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాన్ని నేను మనం మాట్లాడుకుందాం, డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓం నమో భగవతే వాసుదేవ. మరి రేపు న్యూస్లతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.